నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రపంచ పోలీస్ H1B వీసా విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చాడు. అంటే ఆ రోజు పొద్దున్న లేవంగానే ఆయనకు మనసులో ఏదనిపిస్తే అది ఎంబడే చేసేస్తాడు. ఇప్పుడు కొత్త రిఫార్మ్స్ అని పేరు పెట్టాడు, వాటిని సంస్కరణలని. అంటే జనాలకు అర్థం కావాలనే సరళమైన భాషలో చెప్పాడనమాట. ఏంటంటే ఆ రిఫార్మ్స్లో $1,00,000 ఫీజు తప్పనిసరి. ఇది ఆ దేశానికి చేట, లేకపోతే ఆ దేశానికి రావాలనుకుంటున్న వాళ్ళకి చేట. దీని మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం రాజాన్ గారు. $1,00,000 రిఫార్మ్స్ సంస్కరణలు ఈ రకంగా ఉంటాయా? $1,00,000 పక్కన పెడతాం, ఎందుకంటే అది పాత ఒక స్కీమ్. అది దీనికన్నా ముందు 2-3 నెలల ముందు చెప్పారు హైలీ స్కిల్డ్ వర్కర్స్ కావాలంటే మీరు H1B రావాలంటే మీరు యూ హ్యావ్ టు పే $100,000 అని చెప్పారు. అది ఎక్కువ మంది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం అది కాదు. మన వైపు నుంచి వెళ్ళే పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సఫర్ అవుతున్నారు. ఏదో ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు చాలామంది వీసా రిజెక్ట్ అయిపోతున్నాయి. ఆల్మోస్ట్ 50-60% మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. లోన్లు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి పొలాలు అమ్మేసుకొని చేస్తున్న చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళలేకపోతారు, మళ్ళీ ఎక్కడ పంపించాలి వీళ్ళు? ఎందుకంటే వీళ్ళందరికీ ఒక అమెరికన్ డ్రీమ్ ఉంది. అది బేసిక్లీ ఏంటంటే ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలి, చదువుకోవాలి, H1B రావాలి, దాంతో అది గ్రీన్ కార్డ్ రావాలి, అది సిటిజన్షిప్, అక్కడ సెటిల్ డౌన్ అయిపోవాలి. మొత్తం ఒక సీక్వెన్స్ అన్నమాట. ఈ సీక్వెన్స్లో వాజేవన్ గారు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అక్కడ? మోస్ట్లీ మాస్టర్స్ లెవెల్ వెళ్తారు, దాంతో PhDకి వెళ్తారు కొంతమంది, మోస్ట్ ఆఫ్ ద మాస్టర్స్. కానీ వీరు అప్పుడు వెళ్ళిన తర్వాత కూడా మొన్న ఒక అమెరికన్ కౌన్సిలర్, అమెరికన్ సిటిజన్, ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. దాంట్లో ఆమె ఏం చెప్పిందంటే మ్యాక్సిమం ఫ్రాడ్స్, ఆమె వీసా కౌన్సిలర్ ఉండే, మ్యాక్సిమం ఫ్రాడ్స్ ఇండియాలో జరిగేది వీసా కౌన్సిలింగ్లో ఫ్రమ్ 2 తెలుగు స్పీకింగ్ స్టేట్స్. ఓపెన్గా చెప్పింది ఆవిడ. దాంట్లో ఆమె ఏంటుందంటే 3 టైప్ల ఫ్రాడ్లు. ఒకటి ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, రెండవది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, మూడవది బ్యాంక్ స్టేట్మెంట్స్. ఇది మన దగ్గర ఇక్కడ ఉన్న కొన్ని కాలేజెస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ ప్లస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న పని ఇది. ఇది మాకు చాలా సంవత్సరానికి తెలుసు ఫ్రాడ్ చాలా జరుగుతుంది అని. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే H1B దగ్గర వచ్చి ఆగిపోయింది. మనందరూ H1B అనగానే ఐటీ ప్రొఫెషనల్స్ అనుకుంటాం. వాళ్ళకి ఐటీ కూడా ఉన్నారు దాంట్లో, కానీ ఐటీ ఒక్కటే కాదు, ఐటీ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ప్రొఫెషనల్స్, వాళ్ళకి సపరేట్ H1B కేటగిరీ ఉంది. ది ఫుల్ కోటా ఒకటి ఉంటుంది, ఆ కోటా సపరేట్గా పెట్టుకున్నారు వాళ్ళు. నర్సెస్, మన దగ్గర నుంచి వెళ్ళే పూజారులు చాలా తక్కువ, అక్కడ ఉన్న గుడిలో వెళ్ళి పూజలు చేయడానికి, వాళ్ళకి H1B. వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు మన ప్రీస్ట్ ఇండియా నుంచి, వాళ్ళు నర్సెస్ కేరళ నుంచి, చాలా హ్యూజ్ డిమాండ్ ఇన్ అమెరికా ఒక్కటే కాదు, ఎక్కడెక్కడ ఏజింగ్ పాపులేషన్ ఉందో జపాన్ కానివ్వండి, అట్లాంటి ఏజింగ్ ఇజ్రాయెల్లో కూడా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు నర్సెస్ వెళ్తారు అక్కడికి. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ H1B వీసా ఒకటి స్టాంపింగ్ ఉంటుంది. అంటే కొంతమంది ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చెప్పించుకుంటారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఒక సర్టన్ టైం లైన్లో తిరిగి వెళ్ళాలి, లేకుండా వాళ్ళ ఉద్యోగం ఉండదు అక్కడ. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి వాళ్ళ బయోమెట్రిక్ అంతా చేయించుకున్న తర్వాత ఇప్పుడు సడన్గా వాళ్ళ ఇంటర్వ్యూ షెడ్యూల్ పోస్ట్పోన్ చేశారు. మొన్ననే చాలామందికి ఈమెయిల్ వచ్చింది సేయింగ్ దట్ యువర్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈజ్ పోస్ట్పోన్. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము, కీప్ చెకింగ్ యువర్ ఈమెయిల్స్ అని చెప్పి మెసేజ్ వచ్చింది. నా ప్రాబ్లం అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు బహుశా, కానీ ఎందుకు చేస్తున్నారనేది ఒక కారణం ఉందని. వీళ్ళందరిది సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయాలి. లక్షలు ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ H1B వీసా హోల్డర్స్ యూఎస్లో ఉన్న నా అంచనా ప్రకారం, ఇఫ్ ఐ ఫిగర్స్ ఆర్ కరెక్ట్, 7.5 లక్షల మంది H1B వీసా హోల్డర్స్ ఉన్నారు అక్కడ యూఎస్లో. నాట్ ఇండియన్స్, H1B. ఇండియన్స్ కూడా ఉంటారు, చైనీస్, ఇండియన్స్ చాలామంది. వాళ్ళతో పాటు వాళ్ళ 5.5 lakhs వాళ్ళ అంటే 5,50,000 మంది డిపెండెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళ వైఫ్ పిల్లలు. 7.5 మీద 5.5 అంటే ఒక 13.5 అని పెట్టుకోండి, 14 లక్షలు పెట్టుకుందాం. దీంట్లో 70% మంది ఇండియన్స్. ఓకే, అవుట్ ఆఫ్ 14 lakhs 70% ఇండియన్. అప్పుడే మీరు ఒక క్యాల్కులేషన్ వేసుకోవచ్చు, ఆల్మోస్ట్ 9 lakhs దాకా వస్తుంది అనమాట. వీళ్ళకు కూడా థ్రెట్ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఒకటి వీళ్ళ రెన్యూవల్, ఒకటి కొత్త వాళ్ళది ఇంకా అపాయింట్మెంట్ అది కూడా ఇవ్వట్లేదు.
ఇది ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తెలుసు, మన ప్రేక్షకులు తెలిసి ఉంటుంది, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆర్ ఈవెన్ ఏషియాలో అంటున్నారు ఇప్పుడు, అన్నిటికంటే పెద్ద కన్సులేట్ ఉండేది అమెరికన్ కన్సులేట్ హైదరాబాద్. ఈజ్ ఇట్ సార్? బిగ్గెస్ట్ కన్సులేట్. ఐ థింక్ ఇట్స్ గాట్ 50 to 100 విండోస్ ఫర్ కన్సుల్ యాక్సెస్, వీసా ఇంటర్వ్యూస్. ఇంటర్ ఏషియన్ రీజియన్లో ఇదే అన్నది బిగ్గెస్ట్. దానికోసం ఇంత పెద్ద కన్సులేట్ కట్టారు. చాలామంది అడుగుతున్నారు, ఇంత పెద్ద కన్సులేట్ కట్టినప్పుడు న్యాచురల్లీ మీరు అన్ని వీసాలు ఇవ్వడానికే కదా చేసింది, తయారు చేసి, మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు? సరే, అది ఇంకొక హయాంలో కట్టారు, బైడెన్ టైంలో, దానికన్నా ముందున్న దాంట్లో కట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ట్రంప్ గారు పేరు వేయబోతున్నారంటే ఒక రోడ్ పక్కన ఉన్న రోడ్ని ట్రంప్ అవెన్యూ అని చెప్పేసి కన్సులేట్ పక్కన ఉన్న ఒక రోడ్ ఉంది, ఆ రోడ్లో. ఎనీవే, ప్రాబ్లం ఇది ఏంటంటే ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఒకటి, చాలామంది మన దగ్గర లెఫ్టిస్ట్ లిబరల్ సైడ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. రైట్. జేఎన్యూ టైప్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పాత సిస్టమ్, ఇప్పుడు లేరనుకోండి, ఎఫ్లు లాంటి ప్లేసెస్ని, వాళ్ళు దే ఆర్ టెక్నికలీ నాట్ ఐటీ ప్రొఫెషనల్స్, వాళ్ళు అదర్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగంకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు సపరేట్. వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయాలి, దానికి టైం పడుతుంది. లక్షల మంది ఆల్మోస్ట్ వాళ్ళ సోషల్ మీడియా చెక్ చేయాలంటే మీ ఎంతమంది కూర్చున్నా కానీ టైం పడుతుంది. వీళ్ళు డిలీట్ చేసిన పోస్ట్ కూడా రిటర్న్ తీసుకొస్తున్నారు. వీళ్ళు ప్రైవేట్గా పెట్టుకున్న అకౌంట్లు ఉంటుంది కొన్ని, దాన్ని కూడా ఇప్పుడు మీరు ఫేస్బుక్ వెళ్తే కొంతమంది వాళ్ళ ప్రొఫైల్ లాక్ చేసేస్తారు, అది ఓపెన్ చేయమంటున్నారు. అది కాకుండా మీరేమైనా డిలీట్ చేశారంటే చెప్పండి, డిలీట్ చేసాం, దెన్ వీ విల్ పికప్ వాట్ ఇస్ డిలీటెడ్. అబద్ధం చెప్తే అవుట్. సేమ్ విత్ యూట్యూబ్, మీరు ఏదైనా పాత వీడియో పెట్టిన తర్వాత దాన్ని తీసేశారా, రీల్స్ చేసి దాన్ని తీసేశారా, మొత్తం యువర్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అన్నిట్లో మీరు ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఒకటి యాంటీ అమెరికన్, యాంటీ ఇజ్రాయెల్, ప్రో హమాస్, ఇది పెద్ద క్రౌడ్ ఉంది ఒకటి మన దగ్గర కూడా. ఇంకోటి లెఫ్ట్ లిబరల్ ఫిలాసఫీ, నాలుగోది ఎల్జీబీటీ, ఐదవది ఎన్వైరన్మెంట్. 5 బ్రాడ్ కేటగిరీ ఇలా పెట్టుకుందాం. దీంట్లో యాక్టివిస్ట్ మన దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషలీ లెఫ్ట్ లిబరల్ సిస్టంలో. వీళ్ళందరికీ వీసా రాదు, 100% రాదు. వీళ్ళ జీవితంలో వాళ్ళ కళలు కూడా రాలేదు దట్ ఒకరోజు మా సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేస్తారు ఎవరో అని. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది ఇప్పుడు కాదు. నేను సోషల్ మీడియాలో ఆల్మోస్ట్ 16 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ చేశాను నా ఫేస్బుక్ నుంచి యాక్టివిటీ. ట్విట్టర్లో కూడా నేను యాక్టివ్ ఉన్నాను. ఫేస్బుక్లో నాకు ఆల్మోస్ట్ 83,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మై ఫేస్బుక్ ఇస్ మానిటైజ్డ్, అన్నీ జరుగుతుంది. కానీ నేను పోస్ట్ చేసినప్పుడు నాకు ఎక్కడ భయం లేదు. ఎక్కువ యాంటీ అమెరికన్ పోస్ట్ చేయను, కానీ అప్పుడప్పుడు ట్రంప్ మీద 2-3 జోకులు వేయాల్సి వస్తుంది, సెటైర్స్ అవి అంతే. కానీ నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు యూఎస్కి వెళ్ళడానికి ప్లాన్ ఏం లేదు. వెళ్ళాలనుకునే వాళ్ళకి బాధ, కానీ రేపు యూఎస్ గవర్నమెంట్ పిలిచి రండి సురేష్ గారు అంటే ఇంకో మాట. చాలామంది తీసుకెళ్తారు మన దగ్గర ఉన్న జర్నలిస్ట్ని, వాళ్ళ చెంచాలు కాగా వాళ్ళు ఏం చెప్పిందో రాయాల్సిందనమాట. యూరోప్ అన్ని కంట్రీస్ తీసుకెళ్తారు, యూరోపియన్ గవర్నమెంట్స్ కూడా తీసుకెళ్తారు చాలా మటుకు. కానీ నాకే ఇంట్రెస్ట్ లేదు, సో ఐ విల్ రైట్ వాట్ ఐ వాంట్. కానీ పిల్లలు, ఇప్పుడున్న యంగ్స్టర్స్, కాలేజ్లో ఉన్న వాళ్ళు కానీ, దాని తర్వాత జస్ట్ ఇన్ టు ద జాబ్, ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో, ఎక్కడైనా ఇండియాలో జాబ్ చేస్తున్నప్పుడు కూడా మీరు పోస్టులతో చాలా కేర్ఫుల్ ఉండండి. మీరు అక్కడ వెళ్ళి నేను అసలు సోషల్ మీడియాలో లేను, నేను సోషల్ మీడియా యానిమల్ కాదు అని చెప్తే కూడా వాళ్ళకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో లేనోళ్ళు లేరు ఎవరు. మినిమం వాట్సాప్ అయితే ఉంటుంది కదా, వాట్సాప్లో ఏం వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నారు మీరు, ఎట్లాంటి వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నారు, అది కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఇవ్వకపోతే మీ వీసా రిజెక్ట్. ఈ ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందని, ఇప్పుడు దీన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారనేది పెద్ద ప్రశ్న. ఇన్ఫాక్ట్ పొద్దున్న ఇక్కడ వచ్చే ముందు దూరదర్శన్లో ఒక డిబేట్ ఉంటే ఇదే సబ్జెక్ట్ మీద. అక్కడ కూడా అమెరికా నుంచి ఒక ప్రొఫెషనల్ లాయర్ ఒక ఆయన దీన్ని డీల్ చేసిన, ఇమిగ్రేషన్ అన్ని డీల్ చేసే ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, అందరికి టెన్షన్ అక్కర్లేదు, కానీ మీరు నియమాలు పాటించండి. మీరు ఒకసారి మీకు వీసా వస్తే కూడా అక్కడ వచ్చిన తర్వాత లాస్ ఫాలో చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 నెలల ముందు ఒక ఆర్టికల్ వచ్చింది, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ వన్ ఆఫ్ ద ఫారిన్ పబ్లికేషన్స్, న్యూయార్క్ టైమ్స్ అనుకుంటాను. వాళ్ళు ఆర్టికల్ ఏం చెప్పారంటే, అందరి గురించి మాట్లాడుతూ ఇండియన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ 3rd రేట్ అమెరికన్ యూనివర్సిటీస్కి వస్తున్నారు. 3rd రేట్, ఎవరు వెళ్ళరు అక్కడికి. వాళ్ళు యూనివర్సిటీలో ఒక రూమ్ ఉంటుంది అంతే, పేరు కోసం ఒక రూమ్ ఉంటుంది. వారు ఎప్పుడైనా కావాలంటే హైర్ చేసుకుంటారు కొన్ని ప్లేసెస్. క్లాసెస్ నడవవు,
వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, స్టూడెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మార్క్ షీట్ వస్తుంది, మీకు డిగ్రీ వస్తుంది, కాన్వకేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. పేరు కోసం ఇదంతా. వీళ్ళేం చేస్తారు, అక్కడ వచ్చి ఉద్యోగంకి వెళ్తారు. పెట్రోల్ బంక్ కానివ్వండి, గ్యాస్ స్టేషన్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో, రెస్టారెంట్స్లో వర్క్ చేస్తారు. వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్ ఉంది, నెంబర్ ఆఫ్ అవర్స్ పర్ వీక్. అది దాటి బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు. వీళ్ళతో పాటు మెక్సికన్స్ ఉన్నారు, చాలామంది లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి చాలామంది పనిచేస్తారు. అట్లా వాళ్ళకి డబ్బులు కావాలి బతకడానికి. అక్కడ చదువుకోవడానికి రాలేదు, డిగ్రీ వచ్చిందో దాని తర్వాత ఓపీటీకి వెళ్తారు, ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఎస్పెషల్లీ టెక్నికల్ సైడ్లో ఉన్న వాళ్ళు, ఐటీ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ వర్క్ చేసిన వాళ్ళు. ఓపీటీ వచ్చిన తర్వాత 2 years తర్వాత, ఎందుకంటే ఓపీటీ అనేది స్కిల్ డెవలప్మెంట్, మీ స్కిల్ గ్యాప్ క్లోజ్ చేస్తున్నారు. మిమ్మల్ని కాలేజ్లో నేర్పించింది ఇండస్ట్రీకి కావాల్సింది, మన దగ్గర కూడా అదే ప్రాబ్లం ఉంది. సో మన దగ్గర ఏం చేస్తారు, తీసుకొని ట్రైనింగ్ ఇస్తారు. ఇదేమో మీరు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ తర్వాత తీసుకోవచ్చు కావాలంటే, నీ నాట్ గివ్, బట్ యూజువల్లీ మ్యాండేటరీ కాదు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాసుదేవన్ గారు, ఈ ఓపీటీ తర్వాత వీళ్ళు H1B కోసం వెయిట్ చేస్తారు. చాలామందికి ఆ స్టేజ్లోనే రిజెక్ట్ అయిపోతారు. వీళ్ళు తిరిగి ఇండియాకి రానికి వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి చుట్టాల దగ్గర నేను అమెరికన్ రిటర్న్ అంటే నవ్వుతారు మీ మీద. ఏంట్రా అక్కడ ఉండలేకపోయావా, సిటిజన్షిప్ రాలేదా, గ్రీన్ కార్డ్ రాలేదా అని వాడిని దే టీజ్ హిమ్ ఆర్ హర్. సో దానికోసం వాళ్ళు రిటర్న్ రారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇంకో కెనడా ఏదో ట్రై చేస్తారు, లేకుంటే ఆస్ట్రేలియా ట్రై చేస్తారు. ఇప్పుడు అక్కడ కూడా టైట్ చేసేసారు. కెనేడియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ కోసం వస్తున్న స్టూడెంట్స్ని, స్పెషలీ ఫ్రమ్ 2 states, గుజరాత్ అండ్ పంజాబ్, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ వచ్చి గుజరాతీలు ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే బిజినెస్ సెటప్ చేస్తారు. వాళ్ళ బ్లడ్లో ఉంది అది. హోటల్స్ కానీ, మోటల్స్ కానీ, చిన్న చిన్న మామ్ అండ్ పాప్ స్టోర్స్ లాంటివి పెట్టుకుంటారు. పంజాబీ వాళ్ళేమో అగ్రికల్చర్, ట్రక్కింగ్ బిజినెస్లో వెళ్ళిపోతారు, ట్రక్కులు నడిపించడం. చదువుకోవడానికి రాలేదు వాళ్ళకి, వాళ్ళు దీనికి వచ్చారు. వాళ్ళని కూడా రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు నంబర్ ఆఫ్ వీసాస్ ఆర్ బీయింగ్ డ్రాస్టిక్లీ రెడ్యూస్డ్. ఈ గుజరాత్, పంజాబ్ అయితే బ్యాన్, ఆల్మోస్ట్ బ్యాన్ అని చెప్పలేము, బ్యాన్ అని కాదు, అన్అఫీషియల్ బ్యాన్. అంటే వాళ్ళ దాంట్లో కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, డౌట్ లేదు దాంట్లో. జెన్యున్ కాలేజ్కి వెళ్తున్నారంటే అడ్మిషన్ దొరికింది, స్కాలర్షిప్ కూడా దొరికింది కొన్ని కేసులు, ఎస్. వాసుదేవన్ గారు ఇంకోటి ప్రాబ్లం అని ఆస్ట్రేలియాలో కూడా చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్ గో బ్యాక్ అని చెప్పి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది. నా దగ్గర నిన్న రాత్రి మాట్లాడుతూ మా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు, యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన వాళ్ళు అంటున్నారు, అక్కడ వెళ్ళి మన వాళ్ళు రాత్రికి పెళ్ళికి బారాత్ పెట్టుకుంటారు, రోడ్ల మీద డ్యాన్స్ చేయడము, డ్రమ్స్ కొట్టడం అంతా అమెరికన్స్కి నచ్చట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆయన. అట్లనే దీవాళీ పటాకులు కార్చడం, మనకు అది ఫెస్టివల్. అది ఇన్ ఇండియాలో మనకు రాత్రి దివాళీ రోజే రాత్రి 1 గంటకు కూడా కొంతమంది క్రాకర్స్ బస్ట్ చేస్తారు, 2 రోజుల తర్వాత కూడా చేస్తారు. మీరు పొద్దున పూట చేయండి, సాయంత్రం చేయండి, ప్రాబ్లం. రాత్రి 1 గంట 2 గంటలకు కూడా ఎవడో ఒకడు బాంబు పేల్చుతాడు. నిద్రపోతున్న పాప చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ వీ డోంట్ కేర్ ఇన్ ఇండియా. అట్లా అక్కడ కాదు, దే హ్యావ్ అ ప్రైవసీ పాలసీ. మీరు ఇంకొక ఫ్యామిలీని వెళ్ళి కలవాలంటే, అమెరికన్ ఫ్యామిలీ ముందు ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చే కలవచ్చు మీరు. యూ కెనాట్ జస్ట్ వాక్ ఇన్ లైక్ దట్. మన దగ్గర అట్లా కాదు, మనం వెళ్ళి గడప కొట్టి బాగున్నారా, అప్పుడు వాళ్ళు పిలుస్తారండి చాయ్ తాగుదామని చెప్పి కూర్చోబెడతారు, మాట్లాడతారు. అది ఉంటుంది మన దగ్గర. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. అమెరికాలో అది కాదు, దే ఆర్ వెరీ ఫార్మల్ అబౌట్ ఇట్. ఇదంతా ఫాలో చేయాల్సింది మన సోషల్ ఎటికేట్స్ అంటాం, అది కూడా ఫాలో చేయాల్సింది. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుంది వాసుదేవన్ గారు, ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఈ అమెరికన్ డ్రీమ్ ఒకటి. అక్కడ వెళ్ళేటోళ్ళు నిజంగా పని చేస్తున్నారా, అంత డబ్బులు సంపాదిస్తున్నారా, లేకుంటే అక్కడ బ్యాంక్ లోన్ 2%, 1% బ్యాంక్ లోన్ తీసుకొని ఇక్కడ వచ్చి పెద్ద ఫ్లాట్లు తీసుకొని, ఎందుకంటే ఇక్కడ 11-12% బ్యాంక్ లోన్ కాస్ట్ ఉంటుంది, అట్లీస్ట్ మినిమం 9%. ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 2 కోట్లు 3 కోట్ల అపార్ట్మెంట్ తీసుకుంటారు. అక్కడ ఆయన ఈఎంఐ కడుతున్నాడు దాన్ని, కానీ చెప్పాడు. షో ఆఫ్ ఏంటంటే నేను అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నారు, నెలకు నాకు 20 లక్షలు, నెలకు నాకు 10 లక్షలు అని చెప్పి. ఇప్పుడు H1B అనే కాన్సెప్ట్ కూడా అక్కడి నుంచే మొదలైంది. ఈ డబ్బుల గురించే మెయిన్ ప్రాబ్లం. బుష్ రెజీమ్లో 1990లో ఇంట్రడ్యూస్ చేసిన ఒక వీసా ఇది. మనోళ్ళు ఏమనుకుంటారంటే H1B అంటే నా రైట్, నాకు ఎందుకు ఇవ్వట్లేదు వీసా చెప్పండి. సారీ, ఇట్ ఈస్ నాట్ అ రైట్, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. అమెరికా కావాలంటే వీసా ఇస్తారు, లేకుంటే సారీ, ఆ దేశం ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశం. మన దగ్గర బంగ్లాదేశ్ వచ్చి వాసుదేవన్ గారు బదులు నేను కూర్చొని సురేష్ గారిని ఇంటర్వ్యూ చేస్తానంటే అప్పుడు మీరేమంటారు? మీరు అంటారు ఎవడు రైడు బంగ్లాదేశ్ వచ్చాడు ఇక్కడ చేస్తున్నాడు, వెళ్ళు ఇక్కడ నుంచి అని చెప్తావు. ఇదే అమెరికాలో కూడా జరిగింది. ఆ టైంలో 1990లో ఒక ప్రాబ్లం ఉండే, కరెక్ట్.
అమెరికన్స్ ఏమో ఎక్కువ కాలేజ్కి వెళ్ళరు, వాళ్ళు టెక్నికల్ లైన్లో వెళ్ళిపోతారు స్కూలింగ్ తర్వాత. వేరేస్ ఇండియన్స్ గ్రాడ్యుయేషన్ చేసి మాస్టర్స్ చేసి మోస్ట్లీ యూఎస్లో, దాని తర్వాత వాళ్ళు ఇట్లాంటి జాబ్స్కి అప్లై చేస్తారు. అమెరికన్ కంపెనీస్ అంటే లాస్ట్ ఇయర్ H1B లిస్ట్లో 24-25లో అమెరికాలో టాప్ 10 H1B వీసాలు అప్లై చేసిన కంపెనీలు చూస్తే 9 అమెరికన్ కంపెనీలు, ఒకటే ఇండియన్ కంపెనీ TCS. దాంట్లో లాస్ట్ 2 కంపెనీస్ ఆర్ టెక్నికలీ సూపర్ మార్కెట్ కైండ్ ఆఫ్ కంపెనీస్. ఓకే, టార్గెట్ ఒకటి, దాంట్లో వాల్మార్ట్ ఒకటి. సో దే ఆర్ రీటైల్ కన్వీనియన్స్ స్టోర్స్. వాళ్ళు IT కాదు కదా వాళ్ళు. అది కాకుండా మేము చెప్పిన దాని ప్రకారం మీకు డాక్టర్స్ ఉంటుంది, నర్సెస్ ఉంటారు, అది సపరేట్ కేటగిరీ. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎస్పెషలీ IT రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ వర్క్లో యు ఆర్ రీప్లేసింగ్ అన్ అమెరికన్ వర్కర్. వాళ్ళు ఏమంటున్నా అమెరికన్ వర్కర్స్ లేరు, వాళ్ళకి స్కిల్ లేదు, దానికోసం ఇండియా నుంచి ఎవరినో తెచ్చుకున్నాం, చైనా నుంచి ఎవరినో తెచ్చుకున్నాం. ద రూల్ ఇస్ మీరు అమెరికన్ వర్కర్ని ఇవ్వాల్సిన జీతం, అదే జీతం ఇండియన్ వర్కర్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ $100,000 per year, $1 lakh. అదే శాలరీ ఇండియన్ వర్కర్ కూడా ఇవ్వాలి. ఆన్ పేపర్ చూపిస్తారు కానీ ఇవ్వరు. 50-75 ఇస్తారు. కంపెనీలు దాన్ని చీట్ చేస్తున్నారు సిస్టమ్ని. దానికోసం అమెరికన్స్ అంటారు, అమెరికన్స్ దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని కాన్సెప్ట్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొస్తున్నాం, అమెరికన్స్కి ఉద్యోగం ఇప్పిస్తున్నాం, అమెరికన్ అగ్రికల్చర్ని మళ్ళీ ఇంకో డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పి క్యాంపెయిన్ నడుస్తుంది. సో దాంట్లో అమెరికన్స్ అడుగుతున్నారు, మా ఉద్యోగం మీరెందుకు తీసుకెళ్తున్నారు? ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక స్టోరీ వచ్చింది, ఒక ఇండియన్ అబ్బాయి రోడ్డు మీద నడుచుకుంటూ పోతే పక్క నుంచి అమెరికన్ వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడంట. నువ్వు ఎవరు అడగడానికి అడిగినట్టు, మనం ఇండియన్ వాడు, నువ్వు నా దేశంలో వచ్చావు, నన్ను అడుగుతున్నా నువ్వెవడని, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పినట్టు. ఆ రేషియల్ హేట్ స్టార్ట్ అయింది అమెరికాలో. రైట్. ఇండియన్స్ అంటే మాకు వద్దు, మా ఉద్యోగాలు తీసుకెళ్ళిపోతున్నారు, వీ షుడ్ నెవర్ అలౌ దిస్ టు హ్యాపెన్ వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇది ఇంకా వచ్చే జనరేషన్ కూడా హర్ట్ చేస్తుంది. అవును, మనం ఎప్పుడు అమెరికన్స్ని, ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ కానివ్వండి, TCS లాంటి కంపెనీస్ అమెరికన్స్ని రిక్రూట్ చేస్తున్నారు, అమెరికన్ సిటిజన్స్. అదే టైంలో మనం అక్కడ వెళ్ళి అమెరికన్ ఉద్యోగం తీసుకోవడం అనేది చాలా తప్పు. మనకి స్కిల్ ఉందనుకోండి, హైలీ స్కిల్, మీరు $1,00,000 గురించి మాట్లాడారు చూడండి, ఒకడికి ఆ లెవెల్లో ఉన్న మంచికి $2,00,000, $2,50,000 జీతం ఉంటుంది. ఆ హైలీ స్కిల్డ్, వెరీ రేర్ స్కిల్స్. వాళ్ళ కోసం 3 సంవత్సరాలకి $1,00,000 కట్టడానికి ఏ కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీలు ఏమన్నారు, వాళ్ళు కట్టేస్తారు. కానీ నార్మల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వచ్చి, ఒక IT ప్రొఫెషనల్గా వచ్చి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి నాకు ఈ $100,000 అంటే కంపెనీ అంటారు, సారీ యూ కెన్ వర్క్ ఫ్రమ్ ఇండియా. ఇప్పుడు ఈ ఫ్రెష్ నార్మ్స్ ఏం చెప్తున్నాయి సార్? ఫ్రెష్గా ఇంటర్వ్యూస్ ఎందుకని పోస్ట్పోన్ చేసుకుంటావు సార్? ఒకటి కేవలం సోషల్ మీడియా అకౌంట్స్ మీద నిఘా పెట్టడమేనా? అంతే. అంటే దే డజంట్ వాంట్ లెఫ్టిస్ట్ ఓరియంటేషన్, లెఫ్టిస్ట్, LGBT అంత జిహాదీ ఎలిమెంట్స్ వీళ్ళెవరినో వద్దంటున్నారు. అంటే అది మన కంట్రీ నుంచి ఎక్కువ ఉంటాయని అనుమానమా, లేకపోతే ఓవరాల్గా ఉంది? ఎస్పెషలీ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం లాటిన్ అమెరికా నుంచి ఉంది, వెనజువేలా కానీ మిగతా కొలంబియా లాంటి దేశాల నుంచి ప్రాబ్లం ఉంది, మెక్సికో ఆల్సో. సో అక్కడ వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు 32 కంట్రీస్ నుంచి వీసా బ్యాన్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. అది కాకుండా ఇది అడిషనల్ మెజర్ అన్నమాట. బహుశా లిస్ట్ క్లియర్ అయిపోతుంది. అమెరికన్స్ కూడా ఒకటి, వాళ్ళ కాలేజీలన్నీ ఇప్పుడు ఎంటీ పోతున్నాయి, ఖాళీ పోతున్నాయి, స్టూడెంట్స్ రెవెన్యూ లాసే కదా సార్. కరెక్ట్. అక్కడ ప్రొఫెసర్స్ ఉండరు, ఎవరు ఉండరు. ఈవెన్ అమెరికన్ కాలేజెస్లో వీరు బయట నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చుకుంటున్నారని ఇంకొక అలిగేషన్ అది. పోతే పోయింది, బంద్ అయినా ఏం కాదంటున్నారు. పెద్ద పెద్ద కాలేజీలు ఎట్లయినా ఉండిపోతారు, వాళ్ళకి పెద్ద ఎండోమెంట్ ఫండ్స్ ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఓకే, డోనర్స్ ఉంటారు వాళ్ళకి. అది కొలంబియా కానీ, ఏఎల్ కానీ, ఇట్లాంటి ప్రెస్టీజియస్ కార్నెల్ కానీ, MIT లాంటి వాళ్ళు సర్వైవ్ అవుతారు ఎట్లయినా. ఈ సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ యూనివర్సిటీస్ ఉండదు చూడండి, పనికిరాని, పేపర్ మీద సర్టిఫికేట్ కూడా పనికిరాదు మీకు, అట్లాంటి వాళ్ళు క్లోజ్ అయిపోతారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాం మనం జంగిల్లో, అది ఆ కాన్సెప్ట్ అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు రాబోతుంది ఏంటంటే, ఒకటి వెయిటింగ్ పీరియడ్. నేను చెప్పాను చూడండి, కొంతమంది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు వెయిట్ చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ స్టాంపింగ్కి ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాంపింగ్ చేయలేకపోతే వాళ్ళు అక్కడ ఉన్న ఉద్యోగం పోతుంది, ఇక్కడ స్టాంపింగ్ జరగదు. ఇది ఒక ఇష్యూ కాబోతుంది. హౌ డస్ ఇట్ ప్లే అవుట్ నెక్స్ట్ 1 week to 10 days మనం చూడాల్సింది.
ఇది భారతదేశానికి ఒకటే కాదు, మిగతా అన్ని చోట్ల నడుస్తుందంటే. కానీ ఇండియాలో బికాజ్ నంబర్స్ ఆర్ వెరీ హై అప్లయింగ్ ఫర్ H1B, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఓవరాల్గా 14 lakhs ఉంటే అందులో 70% మనం ఉంటే అరౌండ్ 9 lakhs వేసుకోండి. అది అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఉన్నోళ్ళు వాళ్ళు వెనక్కి వాళ్ళ కొంతమంది స్టాంపింగ్ కోసం వస్తారు, వాళ్ళ వీసా ఎక్స్పైర్ అవుతున్నప్పుడు, అప్పుడు వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. కొత్త వాళ్ళది సపరేట్ స్టోరీ సార్. అది సార్ ముందర వీళ్ళ సంగతి క్లియర్ కానివ్వండి. కొత్త వాళ్ళది దేవుడి రక అదే అంటారు. కొత్త వాళ్ళు ఏమంటారు, వాడు పోని నన్ను ముందు క్లియర్ చేయ, నాకు అడ్మిషన్ ఉంది, లేకుంటే నాకు ఉద్యోగం వచ్చింది అక్కడ, నేను వెళ్ళాల్సింది అంటారు. వాడు ఏడుపు ఇంకోటి. ఇప్పుడు అది ఆన్లైన్లో ఏమన్నా స్టాంపింగ్కి అవకాశం లేదా? లేదు, అది అంతా సపరేట్ రూల్స్ ఉంది. అమెరికాలో A నుంచి Z దాకా అన్ని వీసాలు ఉంటుంది, ఆల్ఫాబెట్లో ఏమేమి ఉన్నాయి అన్ని వీసాలు ఉంటుంది. సో H1B ఈజ్ మోర్ పాపులర్ బికాజ్ ఇట్స్ వర్క్ ఓరియంటెడ్ వీసా అది. సో దానికోసం అప్లై చేస్తారు చాలామంది. ఎంతమంది ఇప్పుడు అక్కడి నుంచి వస్తే ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు సార్? నంబర్స్ అయితే నాదైతే లేదు, కానీ హైదరాబాద్లో బికాజ్ ఇట్స్ బిగ్గెస్ట్ కన్సులేట్, ఇక్కడ లోడ్ చాలా ఎక్కువ ఉంది హైదరాబాద్లో. ముందు చెన్నై వాజ్ నంబర్ 1 అండ్ ఢిల్లీ, ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1 అయిపోయారు కన్సులేట్. సో న్యాచురల్లీ మీకు ఇక్కడ లోడ్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ మీద. మీకు ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా రావచ్చు, కానీ మోస్ట్ ప్రాబ్లీ నేను అనుకుంటాను బహుశా ఈ చెక్కింగ్ ఇంకో నెల లోపల అయిపోతుంది, 15 days to 1 month. అండ్ ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది క్లియర్ కాగానే వాళ్ళు పిలుచుకుంటారు ఇంటర్వ్యూ. ఇప్పుడు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి స్టాంపింగ్ కోసం వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇలాంటి ఏమన్నా యాంటీ ట్రంప్, యాంటీ అమెరికా పోస్టింగ్ ఉన్నాయనుకోండి, అవుట్ ఇంటూ మార్క్ పెట్టారు. ఇంటూ మార్క్ ఇక్కడే ఉండిపోండి ఇండియాలో అంటారు వాళ్ళు. సో మేజర్ థ్రెట్ కదా ఇది? కరెక్ట్, ఇట్స్ అ మేజర్ థ్రెట్, దస్ నో డౌట్ అబౌట్ ఇట్. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళే ఉంటారు, దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తారు. వీళ్ళిద్దరిది డిఫరెంట్ డేట్స్ ఉంటుంది స్టాంపింగ్ది, సంవత్సరం తర్వాత ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయన ఒకరు ఇక్కడికి వచ్చారు, వైఫ్ అండ్ కిడ్స్ ఆర్ దేర్, ఆమె ఉద్యోగం చేస్తుందో అది ఇంకో స్టోరీ. ఇప్పుడు వాళ్ళని రిటర్న్ తెచ్చుకోవాలంటే మళ్ళీ ఆ టెన్షన్ మిగతా వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలి, అక్కడ అన్ని దుకాణం బంద్ చేసి రావాల్సి వస్తుంది, ఇల్లంతా రెంట్కి తీసుకొని ఇల్లంతా హ్యాండ్ ఓవర్ చేసి రావాల్సి వస్తుంది వాళ్ళు. ఇట్స్ అ బిగ్ రీలొకేషన్ ప్రాబ్లం ఇది. వాసుదేవన్ గారు, కోవిడ్ తర్వాత లోకం మారిపోయింది. ముందు నాకు గుర్తుంది ఒక 10 సంవత్సరాలు 15 ఈవెన్ Y2K బూమ్ టైంలో కూడా, దానికన్నా ముందు ఆన్ సైట్ ఆఫ్ సైట్ అని చెప్పి పెద్ద కాన్సెప్ట్ ఉండే. క్లయింట్లు మన ఐటీ వర్కర్స్ని వాళ్ళ సైట్కి పిలిపించుకుంటారు. ఈవెన్ దో యూ మే బీ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ ఆర్ TCS ఆర్ ఎనీ అదర్ ఇండియన్ కంపెనీ, సైంట్ లాంటి కంపెనీ, వాళ్ళేమంటారు మా సైట్లో కూర్చొని పని చేయాలి, మాతో పాటు మా ఐటీ టీమ్తో కూర్చొని పని చేయాలి మీరు. యూ విల్ బి అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇన్ఫోసిస్ ఆర్ TCS ఆర్ విప్రో, కానీ మాతో వచ్చి కూర్చొని పని చేయాలి ఇక్కడ. ఓకే, సో ఆన్ సైట్ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆన్ సైట్ అనే కాన్సెప్టే తగ్గిపోయింది చాలా మటుకు. బికాజ్ మీరు ఎక్కడి నుంచి అని పని చేసుకోవచ్చు అని చెప్పి ఆ కాన్సెప్ట్ తెలిసిపోయింది అందరికీ. ఇప్పుడు వై హ్యావ్ టు సిట్ ఇన్ US, యూ డోంట్ నీడ్ టు. మీకు యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ సర్వర్లో లాగిన్ చేసి వాళ్ళ టీమ్స్తో పనిచేసి వీడియో కాన్ఫరెన్స్ చేసి సంవత్సరాల్లో 2 మీటింగ్లు వాళ్ళు అక్కడ వెళ్తారు, లేకుంటే మీరు అక్కడికి వెళ్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీటింగ్లు ఉంటుంది రెగ్యులర్గా. నియర్ షోర్ చెప్పి ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఏం చేస్తారు, మెక్సికో, కెనడా లాంటి ప్లేస్లో ఇంకొక యూనిట్ పెట్టుకుంటారు వీళ్ళు. ఓకే, వీళ్ళకి వీసా అక్కర్లేదు, H1B అక్కర్లేదు, నార్మల్ బిజినెస్ వీసా. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి పని చేస్తారు, మెక్సికో నుంచి, కెనడా నుంచి, జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ దగ్గర. నెలకు ఒకసారి కూడా మీటింగ్కి వెళ్ళొచ్చు కావాలంటే. వెరీ షూర్, ఇట్స్ వెరీ షార్ట్ ఫ్లైట్ ఫర్ దెమ్ అన్నమాట. ఇది కూడా జరుగుతుంది. ఓవరాల్ ఏంటంటే ఆ కల్చర్ మారిపోయింది. H1B అనేది వీ మిస్యూస్డ్, దాంట్లో డౌట్ లేదు. వి అనగానే మనం స్టూడెంట్స్ ఒకరే కాదు, వర్కర్స్ ఒకరే కాదు, ఈవెన్ కంపెనీస్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పింది 15 లక్షల్లో 14 లక్షల్లో అప్లై చేసిన కంపెనీస్ 42% ఐటీ రిలేటెడ్ కంపెనీస్. అంటే మిగతా కంపెనీలు 58%. మిగతా బిజినెస్ అంటే నేను చెప్పింది చూడండి, నాన్ ఐటీ రిలేటెడ్, హాస్పిటల్ సెక్టర్ ఉండొచ్చు, హాస్పిటాలిటీ సెక్టర్ ఉండొచ్చు, రిలీజియస్ సెక్టర్ ఉండొచ్చు, చాలా ఉన్నాయి అట్లాంటిది. నర్సింగ్ కేర్ ఉండొచ్చు. ఇట్లాంటి సపరేట్ ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఈ 42%లోనే ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది. మిగతా వాళ్ళు అమెరికాకి కావాలి, వాళ్ళకి నర్సులు కావాలి, మీరు అప్లై చేయగానే పట్టుకెళ్తారు మిమ్మల్ని ఇక్కడి నుంచి. సో ఇవన్నీ మనం ఏది కేవలం ఐటీ వాళ్ళదే సమస్య అన్నట్టుగా ఇప్పటిదాకా మాట్లాడుతుంది. అది ఎక్సెస్ డిమాండ్లో అయిపోయింది. అది ఎప్పుడైనా ఎకనామిక్స్లో సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్ట్ అవుతుంది. సప్లై ఎక్కువ అయితే ఓకే, డిమాండ్ కాంట్రాక్ట్ అవుతుంది. అదే టైంలో డిమాండ్ కాంట్రాక్ట్ అయితే సప్లై ప్రాబ్లం వస్తుంది. ఇదన్నీ నడుస్తూనే ఉంటుంది. సో బహుశా ఇప్పుడు ఐ థింక్ ద బిజినెస్ మోడలే మారిపోయింది చాలా మటుకు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి చోట్ల ప్రతి పెద్ద కంపెనీ డైలీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిన్ననే మనం చూసాను, అమెజాన్ లాంటి కంపెనీ దే గోయింగ్ టు ఇన్వెస్ట్ బిలియన్స్ ఇన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇస్ గోయింగ్ టు, గూగుల్ వాళ్ళు అనౌన్స్ చేశారు, సత్యనారాయణ. ఎవ్రీబడి ఈజ్ అనౌన్సింగ్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అక్కడ $1,00,000 ఇచ్చే బదులు ఇండియాలో కూర్చొని వాడికి
10 లక్షల జీతం లేకుండా 12 లక్షల జీతం అంటే నెలకు 1 లక్ష ఇచ్చేసి వాడు ఇక్కడే చేసుకుంటాడు. కన్వర్ట్ దట్ టు అమెరికన్ డాలర్స్, ఇట్స్ నథింగ్ యాక్చువల్లీ. సో వాళ్ళు అదే చూస్తున్నారు. మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ చూడండి ఇక్కడ హైదరాబాద్లో మన ఐఎస్బి పక్కన ఎప్పుడు సెటప్ చేశారు అది. ఇప్పుడు దాని పక్కన ఉన్న ఫీనిక్స్ బిల్డింగ్లో వాళ్ళు 2 ఫ్లోర్లు తీసుకున్నారు, 2 లక్షల స్క్వేర్ ఫీట్ అంట. అంటే దే వాంట్ టు ఎక్స్పాండ్. మీరు వెల్స్ ఫార్గో లాంటి కంపెనీ సాయంత్రం పూట మనం హైటెక్ సిటీ వైపు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు అంతా వెళ్తే మనకు డౌట్ వస్తుంది మనం ఎక్కడ ఉన్నామని చెప్పి. శిల్పా ఫ్లైఓవర్ నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇండియాలో ఉన్నామా యూఎస్లో ఉన్నామా, అటుపక్క చూస్తే వెల్స్ ఫార్గో కనిపిస్తుంది, ఇటుపక్క చూస్తే ఏడీపీ కనిపిస్తుంది. ఏడీపీ డస్ ద ప్రాసెసింగ్. అమెరికన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ మిలిటరీ ఎంప్లాయీస్ శాలరీ ప్రాసెసింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. అంటే హైదరాబాద్ అని కాదు, హైదరాబాద్ కంపెనీ ఇక్కడ ఉంది ఏడీపీ అని, చాలా పాత కంపెనీ. వాళ్ళు ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన ఉన్న రోడ్లో ఉన్నారు వాళ్ళు ఒకటే. సో అట్లాంటి చాలా కంపెనీస్, వెల్స్ ఫార్గో లాంటి కంపెనీ దే వర్కింగ్ అవుట్ హైదరాబాద్. ఇట్లాంటి మీరు చూసుకుని పోతే చాలామంది ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇండియాకి. ఇండియా ఒకటే కాదు, చాలా కంట్రీస్కి షిఫ్ట్ చేస్తున్నారు. కానీ ఇండియా ద మెయిన్ రిసోర్స్ వాళ్ళకి. మన శాలరీ లెవెల్స్ ఆర్ వెరీ సస్టైనబుల్, మనకు అంత ఎక్కువ శాలరీ ఎక్కర్లేదు ఇక్కడ. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఇక్కడ పనిచేసేటోళ్ళు కూడా 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాడి ఫైనల్ ఏమేంటంటే H1B. ఎట్లయినా అక్కడికి దిగాలి. H1B ఈజ్ ఓన్లీ రూట్ టు గెట్ గ్రీన్ కార్డ్. ఓకే, ఆ గ్రీన్ కార్డ్ రావడానికే 16, 17, 18 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత సిటిజన్షిప్ రావాలంటే అది ఇంకోటి, అది లైఫ్ టైం. దానికోసం ట్రంప్ ఏమన్నాడు, ఇప్పుడు మీరు $5 మిలియన్, $10 మిలియన్ పెట్టండి, 10 మందికి ఉద్యోగం ఇస్తాండి, మీకు గోల్డెన్ కార్డ్ ఇస్తా అంటున్నారు. అది కూడా నాకు డౌట్ ఉంది. ట్రంప్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఈ కార్డు ఉంటుందా లేదా, మేబీ స్క్రాప్డ్ ఆల్సో. వీ డోంట్ నో. ఎందుకంటే పాలసీస్ మారుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాతో నిన్న మోదీ గారితో మాట్లాడారంటారు ట్రంప్. దట్ మీన్స్ హీఈస్ డూయింగ్ సంథింగ్. మోదీ గారు కూడా ఏంటి సార్ అది ఇంపార్టెంట్. అది కూడా ఏం మాట్లాడారండి, ఎక్కువ డిస్కషన్ బయటకి ఏం రాలేదు. పాసిబ్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ అయిపోయింది. మీరు చూసుంటారు అమెరికన్ వాళ్ళ కామెంట్స్, ఇండియా ఇస్ ద టఫెస్ట్ నేషన్ టు నెగోషియేట్ విత్, వెరీ టఫ్ నెట్ టు క్రాక్. అంటే మన వాళ్ళు నెగోషియేషన్ చేసేలో ఛాంపియన్స్ మన వాళ్ళు. దీనికి ముందు కూడా ట్రంప్ చెప్పారు ఒకసారి మోదీ గారి గురించి, ఆయనతో నెగోషియేట్ చేయడం అంత ఈజీ కాదు. మోదీ గారు నెగోషియేట్ చేయడం కాదు, ఇండియన్స్ బై నేచర్ నెగోషియేట్ చేస్తారు. BMW నడిపించినోడు కూడా టమాటా కొట్టు దగ్గర వెళ్ళి బార్గెన్ చేస్తాడు మన దగ్గర. అది మన కల్చర్లో ఉంది అది. సో అది బార్గెనింగ్ అనేది మనకు తెలుసు, ఎట్లా చేయాలో నెగోషియేషన్ చేయడం మనకు తెలుసు చాలా బాగా. సో వీఆర్ నెగోషియేటింగ్ వెరీ హార్డ్. ఆ డీల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో డెఫినెట్గా దాని ఒక ఎట్లా అనౌన్స్మెంట్ చేయాలి, ఏం చేయాలి, అక్కడ కొంచెం తగ్గించండి, ఇక్కడ కొంచెం ఎక్కువ చేయండి అని చెప్పి వాళ్ళిద్దరు నడిమిట్లో ఏదైనా ఉండొచ్చు. సో పీయూష్ గోయల్ పిలిచి మోదీ గారు అంటారు, అరే ఆయన అన్నారు ఇది కొంచెం అది అక్కడ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకో, మనం డీల్ సైన్ చేసేద్దాం, ప్రాబ్లం అయిపోతుంది. ఆయన ఏమో 50% టారిఫ్ తగ్గిస్తేస్తున్నారు, జస్ట్ గెట్ ఇట్ డన్ అంటారు ఫస్ట్. ఓకే అని చెప్పి పీయూష్ గోయల్ గారు దాని మీద వెంటబడి పని చేయించుకుంటారు ఆయన. సో పాసిబ్లీ దట్ ఈస్ వాట్ వాస్ డిస్కస్ చేయాలి. మనకి బయట దాని రీడౌట్ రాలేదు. రీడౌట్ అంటే రికార్డింగ్ ఒకటి ఉంటుంది ఆ కాల్ది, అది బయటకు చెప్పారు కూడా. సో బ్రాడ్ డిస్కషన్ జరిగింది. యూ స్పోక్ ఆన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్, యుక్రెయిన్, రష్యా, ట్రేడ్, అన్ని ఇష్యూస్ గురించి చెప్తారు. మోదీ గారు అంటారు నేను టెర్రరిజం గురించి మాట్లాడాను అది అంటారు. ట్రంప్ ఏమో ఆయన ప్రాబ్లం చెప్తాడు, ఆయనకున్న ప్రాబ్లమ్స్ లోకంలో ఎక్కడొక్కడ ఉంది అదన్నీ మాట్లాడతారు. మీరు రష్యాతో మాట్లాడండి, మీరు యుక్రెయిన్తో మాట్లాడి మనం సెటిల్మెంట్ చేసుకుందాం, యుద్ధం ఆపుదామని చెప్పి మోదీ గారికి చెప్తారు. అదే టైంలో ప్యారలల్గా ట్రంప్ కూడా చేస్తుంటారు వాళ్ళ ఎఫర్ట్స్. సో బహుశా అదే జరుగుంటుంది డిస్కషన్. కానీ ఐ థింక్ ఓవరాల్ మన ఇండియన్స్ కన్నా చాలామంది దీన్ని ప్యానిక్ అవుతున్నారు H1B ఇది దాని గురించి. ఐ థింక్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో క్లౌడ్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉందా? అది ఏంటంటే వాదేవన్ గారు, ఇది కల్చర్ మారిపోయింది యూఎస్లో. దీనికన్నా ముందున్న ప్రెసిడెంట్ బైడెన్ కానీ, దానికన్నా ముందున్న ప్రెసిడెంట్ క్లింటన్ కానీ, వాళ్ళు ఈవెన్ ఒబామా కానీ, వాళ్ళకి ఇంత ప్రాబ్లం లేకుండే దీని గురించి, సోషల్ మీడియాలో ఉన్న కామెంట్స్ గురించి, LGBT. ఇన్ఫ్యాక్ట్ బైడెన్ అయితే ఎంకరేజ్ చేస్తుండే LGBT కానీ, డైవర్సిటీ కానీ. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం తీసి పక్కన పడేశాడు. ఈవెన్ ఎన్వైర్న్మెంట్ కూడా పక్కన పడేసి డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నారు ఆయిల్ కోసం. సో అది పాలసీ మారిపోతుంది. ప్రతి యూఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు పాలసీ మారిపోతుంది. కంటిన్యూటీ లేకుండా ఒక కంట్రీది స్టెబిలిటీ ఎట్లా ఉంటుందంటే కంటిన్యూటీ ఉండాలి. రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, దాని తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండాలి. మీరు ఎక్కడో ఒక చోట ఓఆర్ఆర్ అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైం నుంచి కంప్లీట్ ఫినిష్ అయ్యేదాకా బీఆర్ఎస్ దాకా వచ్చింది అది. కానీ అది కంప్లీట్ అయింది కదా. గవర్నెన్స్ నడిమిట్లు ఆపేసి నేను ఈ రోడ్డు నాకు నచ్చలేదు, కాంగ్రెస్ వాడు మొదలుపెట్టిండు, ఏమో టీడీపీ వాడు మొదలుపెట్టిండు, నేను చేయనంటే ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది. అంటే ఒక ఇన్వెస్టర్ వచ్చి ఏం చూస్తాడు, కంటిన్యూటీ ఆఫ్ పాలసీ లేదని చూస్తాడు. ట్రంప్కి అదే ప్రాబ్లం యూఎస్లో. మన దగ్గర నుంచి షింప్స్ కానీ, టెక్స్టైల్ మార్కెట్ ఇంపాక్ట్ కానీ మనం చూసుకుంటే, మొన్న రైస్ గురించి మాట్లాడారు, మనం బియ్యం అమ్ముతున్నాము, అక్కడ తీసుకెళ్ళి డంప్ చేస్తున్నామని చెప్పి. మనం వాళ్ళ టోటల్ ఎక్స్పోర్ట్లో 3% అంతే, మనకి 3%.
బాస్మతి అనే రైస్ మీకు ఎక్కడ దొరకదు, పాకిస్తాన్ ఒక్కడే ఉంటుంది. థాయిలాండ్ నుంచి జాస్మిన్ రైస్, నాట్ కంపేరబుల్ అట్ ఆల్. అక్కడున్న ఇండియన్ కమ్యూనిటీకి ఇది కావాలి. గల్ఫ్లో మనం దానికన్నా చాలా ఎక్కువ గల్ఫ్లో అమ్ముతున్నాం. మన సన్న బియ్యం అనే సోనా మసూరి లాంటి రైస్ మనం అమ్ముతుంది, ఫైన్ రైస్ మనం, అది చాలా తక్కువ యూఎస్లో అమ్ముతున్నాయి. సో ఇట్స్ నాట్ ఎ మేజర్ ప్రాబ్లం. కానీ ఆయనకి బ్రీఫ్ చేసేటోళ్ళు దాన్ని ఎగ్జాజరేట్ చేస్తారు. అక్కడున్న లోకల్ ఫార్మర్ అసోసియేషన్స్ కానీ వాళ్ళు ఆ రోజు వైట్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జాజరేట్ చేస్తారు. ఇండియా, వియట్నాం అని చెప్పగానే ట్రంప్ ఇండియానే పట్టుకున్నాడు. ఇండియా, వియట్నాం, థాయిలాండ్ అని చెప్పగానే, ప్యూర్టోరికో అని చెప్పగానే వాళ్ళు ఎవరు పేరు చెప్పండి, ఇండియా అని చెప్తున్నారు. నాకు ఇండియా తెలుసు, ఏం ప్రాబ్లం, నాకు అర్థమైంది పైన. సో ఇట్లాంటి ఇంటర్నేషనల్ మైండ్ ఫీల్డ్ నుంచి మనం తప్పుకుంటే మెల్లమెల్ల నడుచుకుంటూ పోవాల్సిందే. ఇట్ విల్ బీ సార్టెడ్ అవుట్, ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ వాజోన్ గారు, ఇంకేం ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, H1B వీసాల ఇంటర్వ్యూల కోసం జరుగుతున్న ఈ తతంగంలో ఎక్కడా ఎవరు కంగారు పడాల్సిందే లేదు. కొంత సమయం, కొంత వ్యవధి అయితే తీసుకుంటుంది. అయితే అలాగని సమస్య లేదని నేను చెప్పట్లా, ఉన్నది సమస్య. ఆ వీసా హోల్డర్స్ ఇక్కడికి వచ్చి స్టాంపింగ్ వేసుకొని తిరిగి వెళ్ళటానికంటే ఆ స్టాంపింగ్ కోసం టైం తీసుకుంటుంది. వాళ్ళ డిపెండెంట్స్ అక్కడ ఉన్నారు. అండ్ రెండో ముఖ్యమైన అంశం, చాలా ఎక్కువ విజిల్ ఉంది. ప్రత్యేకించి మనొక్కళ్ళ మీదనే కాదు, బట్ ఉన్న విజిల్లో పరిధిలోకి వచ్చే వాళ్ళలో మనం ఎక్కువ ఉన్నాం. 70% ఉన్నాం. 14 లక్షల మంది H1B వీసా హోల్డర్స్ ఉంటే అందులో 70% ఇండియన్స్ ఉన్నారు. ఆ ఇండియన్స్లో కూడా సింహభాగం ఎవరున్నారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి అమెరికన్ కౌన్సిలర్ ఆవిడ ఈ మధ్య వచ్చి మరీ మాట్లాడి వెళ్ళింది. ఫ్రాడ్స్ ఎక్కువ ఇక్కడే జరుగుతున్నాయని 2 తెలుగు రాష్ట్రాలు. సురేష్ కొచ్చెరెడ్డి గారు చెప్పినట్టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్, అక్కడి నుంచి జనరేట్ అవుతున్న ఈ తప్పిదాల వల్ల ఈరోజు దాని ఫలితం అనుభవించాల్సి వస్తుందన్నమాట. సో అటువంటి వాటికి పాల్పడద్దు, జెన్యూన్గా ఉండండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ ఖచ్చితంగా వెరిఫై చేస్తుంది. యాంటీ అమెరికన్, యాంటీ ట్రంప్ అండ్ యాంటీ ఇజ్రాయిలీ అండ్ ప్రో హమాస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు వీసా పొందటం కష్టమే. మీరు వాళ్ళు డిలీట్ చేసుకున్నా వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇక ముందుటైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పేదే అని చెప్పడమే సురేష్ కొచ్చెరెడ్డి గారు అంటున్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.